హాయ్ గాయ్స్, ఇవాళ అరటికాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా అరటికాయలు పీల్ మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ సైడ్స్ కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా బజ్జీలకు కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి శనగపిండి తీసుకోవాలి. అందులోకి కొంచెం సాల్ట్, హాఫ్ టీ స్పూన్ సోడా గుండ, కొంచెం వాము వేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న అరటికాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా బజ్జీలు వేసుకోవాలి. టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వేగిన తర్వాత పక్కకి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత మిగతావి కూడా బజ్జీల కింద వేసుకోవాలి. ఇవి కూడా టూ సైడ్స్ బాగా వేగిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు వేగిన తర్వాత పక్కకి ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పలుకులు వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. పలుకులు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, బజ్జీలన్నీ ఇలా వేపేసుకుని నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకుని అందులో కారం, సాల్ట్, నిమ్మకాయ పిండుకుని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ బజ్జీలను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని
ఉల్లిపాయ ముక్కలు పెట్టుకోవాలి. పలుకులు కూడా వేసుకోవడమే, అంతే. యమ్మీ యమ్మీ బజ్జీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.